హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. ఈరోజు ఏంటంటే మా మ్యారేజ్ డే అనమాట, 3rd మ్యారేజ్ యానివర్సరీ. సో అందుకోసమని చికెన్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో చికెన్ అయితే ఇట్లా ఫ్రెష్గా తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇది వచ్చేసి కేజీ చికెన్ ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇట్లా చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను. సో ఇట్లా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఉంచడం వల్ల అయితే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతుల పౌడర్ అనమాట, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను. సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను, చూసుకొని వేసుకోండి. స్పైసీగా కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బిర్యానీలో కావాల్సిన హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొన్ని మిరియాలు అండ్ అలాగే లవంగాలు అండ్ అలాగే ఇలాచి కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నాను, మసాలా స్పైసెస్ మొత్తం. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టేసుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను అండ్ అలాగే పుదీనా కూడా కొద్దిగా వేసుకున్నాను అండ్ అలాగే కట్ చేసి పెట్టేసుకున్న మిర్చి అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పెరుగు వేసుకుంటున్నాను నేను. పెరుగు చూసుకొని వేసుకోండి. సో సరిపోదు అని అనుకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు లాస్ట్లో. సో ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందులోకి. ఇవి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 3 పెద్ద ఆనియన్స్ని అయితే ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు పీసెస్కి మొత్తం చికెన్ ముక్కలకు మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. నాకెందుకో ఇది కొద్దిగా డ్రై అనిపిస్తుంది మసాలాలన్నీ. సో అందుకోసమని ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇట్లా చూడండి, ఇప్పుడు జ్యూసీగా అనిపిస్తుంది కొద్దిగా. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 1 కేజీ చికెన్ అనమాట. సో 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే సరిపోతుంది మనకి. ఇట్లా చికెన్కి మసాలాలన్నీ ఇట్లా పట్టించి మంచిగా ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈలోపు అయితే నేను చికెన్ బిర్యానీలోకి అయితే చికెన్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇట్లా చికెన్ కర్రీ కూడా చేయడం అయిపోయింది, రెడీ అయిపోయింది. సో కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంది చూడడానికి. అయితే ఇట్లా గ్రేవీ టైప్లో చేశాను, బిర్యానీలోకి ఇట్లా కలుపుకొని తినే విధంగా. కర్రీలోకి నెక్స్ట్ అయితే ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఇట్లా పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను బిర్యానీలోకి. అయితే చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ అయితే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అయితే వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. లెమన్ వల్ల రైస్ అయితే మంచిగా అవుతుంది. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ గిన్నె తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి. బిర్యానీ గిన్నెకు మొత్తానికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇట్లా వేసుకుంటున్నాను నేను. ఇట్లా చికెన్ మొత్తాన్ని అయితే ఇట్లా బిర్యానీ గిన్నెలోకి అయితే తీసేసుకొని దాన్ని కూడా ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. సిమ్లో చిన్నగా మంట తగిలేలాగా. పక్కనే రైస్ కోసం అయితే ఎసరు కూడా పెట్టేసుకున్నాను. చికెన్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఇట్లా కుక్ చేసుకోవాలి మెల్లగా. ఈలోపు వాటర్ కూడా మరిగిపోయాయి. నెక్స్ట్ అయితే రైస్ వేసుకుంటున్నాను ఎసరులోకి. ఇట్లా రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి అయితే కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఈలోపు చికెన్ కూడా కొద్దిగా కుక్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే ఒక 50% కుక్ అయితే సరిపోతుంది మనకి. ఇక్కడ చికెన్ అయితే అడగంటకుండా ఇట్లా కలుపుతూ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైననే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా రైస్ అయితే ఒక 50% అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇట్లా చికెన్లోంచి అయితే కొద్దిగా మసాలాని అండ్ అలాగే కొన్ని పీసెస్ని అయితే తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయితే రైస్ అండ్ అలాగే చికెన్ కింద అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చికెన్ మొత్తాన్ని అంటే మనం తీయగా మిగిలిన చికెన్ మొత్తాన్ని ఇట్లా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకొని ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు చికెన్ పైన రైస్ని కొద్దిగా ఒక లేయర్ అంటే ఒక 50% రైస్ని ఒక లేయర్ లాగా అయితే వేసుకుంటున్నాను నేను ఇట్లా బిజీగా బిర్యానీ ప్రిపరేషన్లో ఉంటే ప్రియాంశి కూడా కిచెన్లోకి వచ్చి వాకర్లో ఎట్లా ఆడుతుందో చూడండి. ఇట్లా సగం రైస్ని అయితే ఒక లేయర్ లాగా వేసేసుకొని దాన్ని మొత్తం ఇట్లా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇంతకుముందు పక్కకు తీసి పెట్టేసుకున్న మసాలా అండ్ చికెన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని దాన్ని కూడా ఇట్లా సెట్ చేసుకున్నాను. అండ్ అలాగే దీనిపైన ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇట్లా రైస్ మొత్తాన్ని మంచిగా బిర్యానీ గిన్నెలోకి సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని మీద వేసేసుకుంటున్నాను ఇట్లాగా వేసుకొని. అండ్ నెక్స్ట్ కాజు కూడా కొన్ని వేసుకుంటున్నాను. కాజు వేసుకొని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా అయితే నెయ్యి వేసుకుంటున్నాను పైనుంచి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి బిర్యానీలోకి. దానితోనే టేస్ట్ మొత్తం వస్తుంది, బిర్యానీ టేస్ట్. నెక్స్ట్ అయితే మూత క్లోజ్ చేసేసుకొని ఇట్లా చపాతీ పెంకని అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఈ బిర్యానీ గిన్నెను కూడా దాని మీద షిఫ్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన బరూన్ కూడా పెట్టేసుకొని స్టవ్ అయితే మీడియంలో పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము ఎట్లా వచ్చింది అనేది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఇల్లు మొత్తం బిర్యానీ స్మెల్తో అయితే నిండిపోయింది. అసలు చూడండి ఎంత యమ్మీగా వచ్చేసింది బిర్యానీ అయితే. వేడి వేడి బిర్యానీ అయితే తినేసాము లంచ్లోకి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట. సూపర్గా కుమ్మేసాము లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇందులోకి. చాలా టేస్టీగా వచ్చేసింది బిర్యానీ అయితే. చాలా రోజుల తర్వాత చేశాను. చాలా యమ్మీగా అనిపించింది నాకు. నెక్స్ట్ అయితే లంచ్లోకి బిర్యానీ చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే కేక్ కట్ చేయడం కోసం అయితే రెడీ అవుతున్నాము. ముందుగా అయితే ప్రియాంశిని రెడీ చేస్తున్నాను ఇక్కడ.
మా పాప ప్రియాంశికి అయితే గుండు బాగా సెట్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే గుండులో కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది ప్రియాంశి పాప. ఫైనల్గా చాలాసేపటి తర్వాత అయితే ఇట్లా డ్రెస్ అయితే వేసేసాను ప్రియాంశికి. సో అస్సలు ఉండడం లేదు ఒక్క దగ్గర, అసలు డ్రెస్ అయితే వేయనివ్వడం లేదు. చాలా చాలా మారం చేస్తుంది ప్రియాంశి. లాస్ట్కి అయితే క్యాప్ కూడా పెట్టేశాను ప్రియాంశికి. ప్రియాంశికి అయితే క్యాప్ అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. క్యాప్ పెట్టగానే ఏడుస్తుంది. సో అస్సలు నచ్చదన్నమాట ప్రియాంశికి. బట్ ఫొటోస్లో మంచిగా ఉండడం కోసం క్యాప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట కేక్ కట్ చేయడం కోసము. నెక్స్ట్ అయితే ప్రియాంశిని కొద్దిసేపు వాకర్లో వేసి నేనైతే కేక్ అయితే ఇట్లా రెడీ చేసేస్తున్నాను కట్ చేయడం కోసము, మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు. ఇట్లా నేను కేక్ అవన్నీ సెట్ చేసిన తర్వాత ప్రియాంశి అయితే పడుకుంది. సో పడుకున్నామని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి మేమే కేక్ కట్ చేసేసాము. సో యాక్చువల్గా అయితే ప్రియాంశితో కేక్ కట్ చేద్దాం అనుకున్నాను నేను, బట్ తను పడుకుంది కాబట్టి ఇంకా మేమే కట్ చేసేసాము. ఇక్కడ అయితే కేక్ కూడా నా శారీ కలర్తో అయితే మ్యాచ్ అయిపోయింది. ఏంటో ఇలాగ కలిసి వచ్చింది నాకు. ఈ విధంగా మా మ్యారేజ్ డే రోజు అయితే చికెన్ బిర్యానీ స్పెషల్ చేసుకొని మధ్యాహ్నము అండ్ అలాగే ఈవినింగ్ కేక్ కట్ చేసి ఇట్లా సెలబ్రేట్ చేసుకొని కొద్దిగా ఫొటోస్ అయితే దిగి ఫైనల్గా మా మ్యారేజ్ డేని అయితే ఇట్లా ఎంజాయ్ చేసాము ఫుల్ఫిల్గా. సో ఫ్రెండ్స్ అంతే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.